దీన్ని రాజకీయంగా దీన్ని వాడుకుందాం, దీన్ని యావత్ మహిళా లోకాన్ని అండగడదాం, తద్వారా రాజకీయ లబ్ధి పొందుదాం అన్నటువంటి ఒక పొలిటికల్ నెరేటివ్ని తెలుగుదేశం పార్టీ పికప్ చేసింది. దానికి మహిళా లోకమని, దళితులని, అదని ఇదని చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చేటువంటి కార్యక్రమం జరిగింది. ఈ తప్పుడు ప్రచారం వల్ల వారు చేసినటువంటి తప్పుడు వ్యాఖ్యలన్నీ కూడా ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈ మాట్లాడినటువంటి మంత్రి కానీ, వారి సహచరులు కానీ, వారి పార్టీ నాయకత్వం కానీ, గతంలో కానీ ఈ మధ్య కానీ మాట్లాడినటువంటి అన్ని విషయాలు దేవుడి దయ వల్ల, మా సోషల్ మీడియా సైనికుల వల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు, చూసి తప్పుపట్టారు. ప్రజలందరూ కూడా చూసి వారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ మహిళ చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు అనేటువంటి విషయాన్ని ఏకరువు పెట్టినటువంటి విషయాన్ని గడిచినటువంటి 3-4 రోజులుగా చూస్తూ ఉన్నాం. మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవానికి దానికి పార్టీ రంగుతో సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళలకు ఒక గౌరవం, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మహిళలకు ఒక గౌరవం అనేటువంటిది ఎప్పుడు కూడా ఉండదు. మహిళ అంటే మహిళే. ఆ మహిళ పట్ల ఉండాల్సినటువంటి గౌరవం ఎవరికైనా ఉండాల్సిందే. అది నా తల్లైనా, నా చెల్లైనా, నా భార్య అయినా, నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులైనా ఆ గౌరవం నాకుంది. దాని గురించి నాకు ఎవరు పాఠాలు చెప్పాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు అనేటువంటి విషయాన్ని వీరందరికీ తెలియజేస్తూ ఉన్నా. నేను మాట్లాడినటువంటిది ఒక రాజకీయంగా మా మీద దాడి చేసినటువంటి ఒక వ్యక్తి తాలూకా మాటలను మాత్రమే ఖండించాను. ఇది యావత్ మహిళా లోకంపై రుద్దొద్దు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇప్పటికీ నేను మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి ఉన్నా, రేపు పొద్దున్న మళ్ళీ మాట్లాడినా తిరిగి ఈ రకంగానే సమాధానం ఇస్తా అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వారు చేస్తున్నటువంటి ఆ వ్యాఖ్యల్ని మా పార్టీ నాయకులు, కార్యకర్తలు సహించలేక బాధపడుతూ, ఎక్కడ తిరగబడితే, ఎక్కడ ప్రశ్నిస్తే కేసులు పెడతారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి భయంతో ఉన్నటువంటి మా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి భరోసా ఇవ్వడానికి మాట్లాడినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను మాట్లాడినటువంటి మాటలో ఏ తప్పు లేదు. వారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే నేను మాట్లాడింది కరెక్టా కాదా అనేటువంటిది ప్రజలందరికీ తెలుస్తుంది. అది ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మరొకసారి చూపిస్తా. ఇటువంటి పరిస్థితుల్లో అనేక రాజకీయపరమైనటువంటి విషయాలు తీసుకొని వచ్చి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందుదామని చెప్పి ఒక ఫేక్ ఉద్యమాన్ని నడుపుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి రోజుకు ఒక మెసేజ్ వస్తూ ఉంది. ఈరోజు మీరు ఈ రకంగా కార్యక్రమం చేయండి, ఈరోజు మీరు ఇది మాట్లాడండి, ఈరోజు మీరు ఈ కార్యక్రమం చేపట్టండి అని చెప్పి వారు సరే రాజకీయంగా వారు చేపట్టాలనుకుంటే చేపట్టమనండి. కానీ దీన్ని యావత్ మహిళా లోకంపై రుద్దొద్దు. ఈ మాట్లాడినటువంటి వ్యక్తికి ఆ అర్హత లేదు. వారిని వెనకేసుకొచ్చేటువంటిది కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలే తప్ప ఏ ఒక్క సామాన్యుడు వారు మాట్లాడినటువంటి మాటలు వెనకేసుకొచ్చేటువంటి అవకాశం కూడా లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. నేను మాట్లాడినట్టు నా స్పందనకి, వారు మాట్లాడినటువంటి మాటలకు నా స్పందన అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక్కసారి ఎందుకు స్పందించాల్సి వచ్చింది, ఏ రకంగా మాట్లాడారో ఒకసారి దయచేసి మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా. ఒకసారి ప్రజలందరూ కూడా చూస్తే వారి తాలూకా బరితెగింపు, వారి తాలూకా మాట తీరు ఒకసారి మీ ద్వారా ప్రజలందరికీ చూపిస్తా ఉన్నా.
మన పేరెంట్స్ మనం మాట్లాడుతున్నాం ఏంటి పాయింట్ ఆఫ్ మాట అంత ఇంటికి వెళ్తే హోంమంత్రి ఇంటికి వెళ్తే ఏంటి 15 లక్షల ఉద్యోగాలు అంటే గుడ్డు పడలు కూడా మాకు వచ్చు, గుడ్డు పడలు కూడా అన్నీ కూడా మాకు వచ్చు. నేను మాట్లాడతాను నేను ఒకటి చెప్తున్నా, మంచి చేస్తాం. ఇది ఎవడాడు, వాడెవడో నీకు తెలియకపోవచ్చు. ఈ జిల్లాలో, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఏ కుటుంబానికి లేనటువంటి చరిత్ర నుంచి వచ్చినటువంటి ఒకడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. 1976 నుంచి జిల్లాలో రాజకీయం చేస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒకడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మూడు తరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి గుడివాడ అమర్నాథ్ ఒక్కడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 3 తరాల రాజకీయ కుటుంబం నుంచి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అనేక ప్రాంతాల్లో అభివృద్ధికి బాటలు వేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తి గురించి, గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి గురించి, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడేటువంటి మాటలు ఇవి అనేటువంటిది ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలను అడుగుతా ఉన్నా. ఈ మాటలకి ప్రతిస్పందనే నా తాలూకా ప్రసంగం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది ఒకటే కాదు, గతంలో ఈ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మిమ్మల్ని అడుగుతా, మీరే సమాధానం చెప్పండి. మహిళా సోదరిమణులు ఉన్నారు, సీనియర్ రిపోర్టర్స్ ఉన్నారు. భారతిరెడ్డి గారిని భారతమ్మ అని పిలుస్తారు, విజయలక్ష్మి గారిని విజయమ్మ అని పిలుస్తారు. అంటే భారతమ్మ విజయమ్మ అని పిలుస్తున్నటువంటి వీరికి వాళ్ళ నాన్న ఏమవుతాడు అని అడుగుతాను. చెప్పండి, సమాధానం చెప్పండి. పత్రికా మిత్రులు చెప్పమ్మా. ఏబిఎన్ రామకృష్ణ చెప్పండి. కాదు అడుగుతున్నాను, చెప్పండి. అంటే నేను మిమ్మల్ని ఏమనట్లా, దానికి అర్థం ఏంటో చెప్పండి అని అడుగుతున్నా. ఈ మాటలకి ఏ రోజున క్షమాపణ చెప్పింది ఆవిడ? ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం, ఒక ముఖ్యమంత్రి భార్య గురించి, ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య గురించి, దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి భార్య గురించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య గురించి మాట్లాడినటువంటి మాటలు ఈ రకంగా ఇంత నీచంగా మాట్లాడితే ఏ ఒక్కరు తెలుగుదేశం పార్టీలో ఈరోజు మాట్లాడుతున్నటువంటి సోకాల్ నాయకులు, సోకాల్ మంత్రులు, మరి వారికి అప్పుడు మహిళా లోకం గుర్తు రాలేదా? మహిళల పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు గుర్తు రాలేదా? ఈ చేసినటువంటి వ్యాఖ్యలకి వారిని ఏ రోజైనా సంజాయిషి అడిగారా? ఈ రకమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఎవరన్నా ప్రశ్నిస్తే వారి మీద కేసులు పెడుతూ, సామాన్యమైనటువంటి ఒక సోషల్ మీడియా కార్యకర్తను తీసుకొని వెళ్ళి 30-40 పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వారిని ఇబ్బంది పెడతా ఉంటే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుడిగా మా కార్యకర్తలకు భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి మాలాంటి వారు తిరగబడకపోతే మరింత పేట్రేగిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. దానికి అడ్డుకట్ట వేయడానికి మాత్రమే నా తాలూకా ప్రతిస్పందన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. ఇదొక్కడే కాదు, అనేక మార్లు ఇదొక ప్రసంగం. చూడండి, నంగనాచి నత్తిపకోడి. ఎవరినంది మాటలు ఇవి? ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్షంగా ఉన్నటువంటి వారు మాట్లాడినటువంటి మాటలు అవి. ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ బహుశా నాకు తెలిసి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులకైనా, మిగిలినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయాలు ఒక లెక్క, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక లెక్క. సహజంగా వారి శుభకార్యాలకు మేము వెళ్తుంటాం, మా శుభకార్యాలకు వారు వస్తుంటారు.
కానీ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం సాంప్రదాయాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి పూర్తి సాంప్రదాయాలన్నింటినీ కూడా కాలరాసేటువంటి కార్యక్రమం చేశారు. వీరు మాట్లాడతారు, వీరికి వారి పార్టీ నాయకత్వం, పార్టీ నాయకులు ఒకరి గురించి మాట్లాడితే, ఒక వ్యక్తి గురించి మాట్లాడితే రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల మంది మహిళల గురించి మాట్లాడినట్టుగా చిత్రీకరిస్తారా? మీ అందరికీ ఈ సందర్భంగా నాకు మహిళల పట్ల ఉండేటువంటి గౌరవం, నేను 15-16 సంవత్సరాల వయసులో నా తండ్రి పోయాడు. నేను, మా అక్క, నా తల్లి, నా కుటుంబానికి పెద్దగా ఉన్నటువంటి నా తండ్రిని కోల్పోతే నా కుటుంబాన్ని, నన్ను, నా అక్కని చదివించి పెద్దలు చేసి ప్రయోజకుల్ని చేసి రాజకీయంగా నా తండ్రికి ఉన్నటువంటి రాజకీయ వర్గాన్ని నిలబెట్టినటువంటిది నా తల్లి. 15 సంవత్సరాలు నా తల్లి కూడా చిన్న వయసులో 18 ఏళ్ళకి పెళ్ళి అయిపోయింది. 36-37 సంవత్సరాల వయసుకి నా తండ్రి చనిపోయాడు. ఆ వయసులో నా తల్లి నన్ను, నా అక్కని పెంచింది. అంటే వారిద్దరి మధ్య, నా తల్లి నా అక్క మధ్యలోనే పెరిగా. రాజకీయంగా నాకు బాటలు వేసింది నా తల్లి. 10 సంవత్సరాలు ఆరోగ్యం బాగాలేకపోయినా ఆ రాజకీయ పార్టీకి సేవ చేసింది నా తల్లి. కానీ వారితో పాటు తర్వాత నా పెళ్ళయింది, నాకు పుట్టిన 2 బిడ్డలు, ఆడపిల్లలు. అంటే నేను మొత్తంగా మహిళల మధ్య, అది నా కూతుర్లు కానివ్వండి, నా భార్య కానివ్వండి, మా అక్క కానివ్వండి, నా తల్లి కానివ్వండి, వారి మధ్య పెరిగినటువంటి వ్యక్తిని. నాకు మహిళల పట్ల ఏ రకమైనటువంటి గౌరవం ఉంటుందో నాకు కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. నా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నా సహచరులను అడిగితే చెప్తారు, మా పార్టీ నాయకులను అడిగితే చెప్తారు. కానీ నీలాంటి వాళ్ళకి అది అర్థం కాదు. నీకు నేను సంజాయిషి ఇవ్వాల్సినటువంటి పని అంతకన్నా లేదు. నీ పార్టీలో నాయకులు ఒక్కసారి వారి సహచరులు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి చూడండి. ఏం చేస్తుందండి మీ మంత్రి? ప్రతిపక్షంలో మా ఇన్ఛార్జ్ మినిస్టర్, అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటే చింతమనేని ప్రభాకర్, ఏం చేస్తున్నాడు మీ మంత్రి? మేకపేసి తిరుగుతుందా అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు. అంటే రజనీ గారిని అనేది మహిళలను అన్నట్టు కదా, మహిళా లోకాన్ని అన్నట్టు కదా, ఒక బీసీ మహిళలను అన్నట్టు కదా. అంటే నీకొక రాజ్యాంగం, మాకొక రాజ్యాంగం ఉంటుందా? స్వయంగా చంద్రబాబు నాయుడు గారు బామ్మర్ది లోకేష్ గారి ముద్దుల మామయ్య మాట్లాడినటువంటి మాటలు. అది వారికి ఉన్నటువంటి గౌరవం. అది మళ్ళీ ఒకసారి వినండి, ఇది కొంచెం అర్థం అవుతుందో కొంచెం క్లారిటీ వినండి. అది ఇప్పుడు నీతులు చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి కొడుకు, నేను రాత్రి ఎప్పుడో ట్వీట్ చేశాడంట, నీతులు చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి కొడుక్కి, ముఖ్యమంత్రి గారికి వియంకుడు, ముఖ్యమంత్రి గారి కొడుక్కి ముద్దుల మావయ్య. మహిళల పట్ల వారి తాలూకు అభిప్రాయం. ఇంకా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారో నేను అడుగుతున్నా. ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చారా? మీ అమ్మమ్మ మొగుడిచ్చారా? మీ నాన్నమ్మ మొగుడిచ్చారా?
మీ జేజే దాదా ఇచ్చాడా? ఎవరిచ్చారు? సో ఇది మళ్ళీ ఇంకోసారి వినండి. నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ జేజే దాదా ఇచ్చాడా? ఎవరిచ్చారు? మా మాజీ మంత్రి రోజా గారి గురించి వారి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఆ ప్రాంతానికి చెందినటువంటి శాసనసభ్యుడు మాట్లాడినటువంటి మాటలు, గాలి భానుప్రకాష్ ఆమె 2,000 రూపాయలు ఏ కన్నా చేసేది మాట నాకే చెప్పారు. ఆమె వ్యాపంగా ఎక్కువ హీరోయిన్ ఎక్కువ ఎందుకు ఎక్కువ వ్యాపంగా ఎక్కువ ఆమె 2,000 రూపాయలు ఏ కన్నా చేసేది మాట నాకే చెప్పారు. ఆమె 2,000 రూపాయలు ఏ కన్నా చేసేది మాట. ఇది రోజా గారి గురించి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.